హలో ఎవ్రీవన్. సో ఇది వచ్చేసి ఫ్రైడే మినీ వ్లాగ్ అనమాట. ఈవినింగ్ టెంపుల్కి వెళ్ళాము. ఏంటంటే మీరు టెంపుల్ తప్ప ఇంకెక్కడికి వెళ్ళరా అంటే ఇంకా అంతేనండి, టెంపుల్కే ఎక్కువ వెళ్తాం మేము. సో అదనమాట. మా చిన్న అత్తయ్య వాళ్ళు వచ్చారు, వేరే వర్క్ ఉంది. సో అందుకనేసి ఇక్కడ దేవుడి గడపలో కూడా ఏవో ఉత్సవాలు జరుగుతున్నాయి అన్నమాట. ఇప్పుడు మాఘమాసం కదా, సో ఏవో ఉత్సవాలు జరుగుతున్నాయి. మొన్న రథసప్తమి రోజు వెళ్ళలేకపోయామన్నమాట మేము. చాలా జనం ఉంటారు కదా, క్రౌడ్లో చాలా ఉన్నిన్నారనమాట. సో బాబుతో కష్టం అని చెప్పేసి మేము వెళ్ళలేదు. అది అయిపోయిన 2 డేస్కి వెళ్ళాం మేము. ఇంకా ఆ రోజు కూడా ఉందన్నమాట, ఏదో జరుగుతుంది. సో ఇంకా సరే అనేసి మా చిన్న అత్తయ్య వాళ్ళు వచ్చారు కదా, వెళ్ళేసి వద్దాము అని మా ఆయన పిలుచుకెళ్తాను అనేసి అన్నాడని ఇంకా అప్పుడప్పుడు ఫాస్ట్గా ఈవినింగ్ రెడీ అయిపోయాము. మా అన్న కూతురు కూడా వచ్చిందనమాట. సో ఇంకా అందరం ఎంటర్ అయ్యాము. అక్కడ కళ్యాణం ఏదో ఉందంట, ఆ రోజే లాస్ట్ అంట. మేము అనుకోకుండా వెళ్ళామన్నమాట, అసలు మాకు తెలీదు అక్కడ కళ్యాణం ఉంది ఆ రోజు అని చెప్పేసి కూడా. అయితే రష్ ఎవరు లేరు, అందరూ బయట కూర్చొని ఉన్నారు కళ్యాణం దగ్గర. లోపల దర్శనం చాలా బాగా జరిగింది, చాలా ఫ్రీగా. ఎంతసేపు నిలబడి చూసినా ఎవరు అక్కడ అబ్జెక్ట్ చేసే వాళ్ళు లేరనమాట. ఇక్కడ కూడా సేమ్ తిరుపతిలో చేసినట్టుగా చాలా బాగా చేశారు కళ్యాణము. చాలా బాగా అనిపించింది అనమాట మాకైతే. అనుకోకుండా వెళ్ళాము, కళ్యాణం కూడా చూడగలిగాము, ఉన్నాము కాసేపు అని చెప్పేసి అనుకున్నాము. ఇంకా నేనైతే ఇలా రెడీ అయిపోయాను సింపుల్గా. ఇంకా అసలు చాలాసార్లు దేవుని కడపకి వెళ్ళాను నేను రీసెంట్ టైమ్స్లో. ఒక 6 months అయింది నేను దేవుని కడపలో ప్రసాదం తినక. ఆ రోజు మాకు ప్రసాదం తినే భాగ్యం కలిగిందనమాట. అసలు టెంపుల్స్లో ప్రసాదాలు ఎంతైనా సూపర్ ఉంటాయి కదా, ఆ టేస్ట్ మనం ఇంట్లో చేసుకుంటే రాదు. అది మేబీ దేవుడి మహిమ ఏమో అనిపిస్తుంది నాకైతే. నేనైతే అదే అనుకుంటాను. ఇంకా మా బుడ్డోడు నిద్రపోయినాడు యాక్చువల్గా, లేచేశాడు తర్వాత. ఇంకా వాళ్ళ నాన్నని పట్టుకొని ఎంత ముద్దుగా నడుస్తున్నాడో కదా, నాకైతే ఎంత ముచ్చటేసిందో వాడు అలా నడుస్తుంటే చేయి పట్టుకొని. చాలా ముచ్చటగా అనిపించింది. ఇంక ఇక్కడ స్వామికి పూల సేవ అవి జరుగుతోందనమాట. మేము ఎక్కువసేపు ఉండలేదను, ఆ రోజు మళ్ళీ మాకు వేరే వర్క్ ఉంది. ఇంకా తిరిగి ఇంటికి వచ్చేసామన్నమాట రిటర్న్లో మళ్ళీ ఆటోలో. మా వాడు ఇక్కడ నీ వీడియోలకు నీకో దండం బాబోయ్ అని చెప్పేసి దండం పెడుతున్నాడు చూడండి లాస్ట్లో. అంతే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.